హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్ అకాడమీ ట్యుటోరియల్ ఛానల్. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యుటోరియల్ అండి. ఈ వీడియోలో తెలంగాణ ఎకానమీలో భాగంగా ఉన్నటువంటి పారిశ్రామిక రంగం అనేటువంటి చాప్టర్కి సంబంధించి అనాలిసిస్ చేయడం జరుగుతుంది. దీనికన్నా ముందు మనం పార్ట్ 1 అనేటువంటి చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎవరైనా చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో అదేవిధంగా తెలంగాణ ఎకానమీకి సంబంధించినటువంటి చాలా క్లాసెస్ ఇప్పటికే చేయడం జరిగిందండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు జరిగినటువంటి అన్యాయం అనేటువంటి చాప్టర్ కావచ్చు, తెలంగాణ జనాభా మరియు లక్షణాలు, అదేవిధంగా తెలంగాణ వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు అనేటువంటి చాప్టర్కి సంబంధించి క్లాసెస్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి మీరు వీడియోస్ చూడాలనుకున్నట్లయితే ఎగ్జామ్ అకాడమీ ట్యుటోరియల్ ఛానల్ లోగో మీద క్లిక్ చేసినట్లయితే తెలంగాణ ఎకానమీ క్లాసెస్కి సంబంధించి ప్లేలిస్ట్ ఓపెన్ చేసినట్లయితే మీరు అక్కడ నుంచి దానికి సంబంధించినటువంటి అన్ని వీడియోస్ ఇక్కడ నుంచి చూడొచ్చండి. అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వడం కోసం ఎగ్జామ్ అకాడమీ ట్యుటోరియల్ ఛానల్కు సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో దానికి సంబంధించినటువంటి లింక్ను కూడా ఫస్ట్ కామెంట్ సెషన్లో భాగంగా నేను ప్రొవైడ్ చేశానండి. సో కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. స్టేట్మెంట్ 1 వచ్చేసి టీఎస్ ఐపాస్ తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ చట్టం 2015లో అమల్లోకి వచ్చిందన్నాడు. సెకండ్ వచ్చేసి ఈ చట్టంలో భాగంగా ఎలాంటి పరిశ్రమలకైనా 30 రోజుల్లో అనుమతి ఇవ్వబడుతుందని ఇచ్చాడు. థర్డ్ స్టేట్మెంట్లో 2023 నాటికి టీఎస్ ఐపాస్ కింద 96 ఎంఎస్ఎంఈ 4% భారీ పరిశ్రమలకి అనుమతి లభించిందన్నాడు. ఏలో 1-2 సరైనవి, బి వచ్చేసి 2-3 సరైనవి, సి వచ్చేసి 1-3 సరైనవి, డి వచ్చేసి 1-3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మీరు వీడియోని పాజ్ చేసుకొని ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నేను ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ పాయింట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో టీఎస్ ఐపాస్ తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్, ఈ యొక్క చట్టం అనేటువంటిది 2015లో అమల్లోకి వచ్చిందని చెప్పేసి ఇచ్చాడండి. సో ఈ చట్టం వచ్చినటువంటిది మనకు 2014లోనే రావడం జరిగింది కాబట్టి సో ఈ స్టేట్మెంట్ అనేటువంటిది రాంగ్ అయిపోతుంది. సో 2014లోనే ఈ చట్టం రావడం జరిగింది. 2014 మనకు నవంబర్ 27 తారీఖు 2014 నవంబర్ 27వ తారీఖు మనకు శాసనసభ ఆమోదం తెలిపింది. సో మనకు డిసెంబర్ 3 తారీఖు గవర్నర్ ఆమోదం కూడా తెలపడం జరిగింది. సో మనకు డిసెంబర్లోనే ఈ యొక్క 2024 డిసెంబర్లోనే ఈ చట్టం అమల్లోకి రావడం జరిగింది కాబట్టి సో మనకు కన్సిడర్డ్ ఇయర్ అనేటువంటిది 2014 అవుతుంది. సో కమింగ్ టు ద సెకండ్ స్టేట్మెంట్, ఈ చట్టంలో ఎలాంటి పరిశ్రమలకైనా 30 రోజుల్లో అనుమతి లభిస్తుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మనకు ఇందులో ఎలాంటి పరిశ్రమలకైనా కానీ 30 రోజుల్లో అనుమతి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనకు సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో ఇందులో మనకు ఉన్నటువంటి పరిశ్రమల యొక్క క్లాసిఫికేషన్ మనకు గ్రీన్ ఇండస్ట్రీస్ అయితే 15 రోజుల్లో, గ్రీన్ ఇండస్ట్రీస్ అయితే 15 రోజుల్లో అనుమతి వస్తుంది. ఆరెంజ్ ఇండస్ట్రీస్ అయితే 21 డేస్లో పర్మిషన్ వస్తుంది. అదేవిధంగా మనకు రెడ్ ఇండస్ట్రీస్ వచ్చేసి మనకు 30 రోజుల్లో పర్మిషన్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గ్రీన్ ఇండస్ట్రీస్లో మనకు ఎలాంటి పర్యావరణానికి సంబంధించినటువంటి హాని జరగదు. అదేవిధంగా మనకు ఆరెంజ్ ఇండస్ట్రీలో మనకు మధ్యస్థంగా అనేటువంటిది ఉంటుంది. మనకు రెడ్ ఇండస్ట్రీస్ వచ్చేసి మనకు దీనివల్ల కొంచెం ఏంటంటే పర్యావరణానికి హాని జరుగుతుంది, అయినప్పటికీ పర్మిషన్ అనేటువంటిది లభిస్తుంది. ఇట్లా పరిశ్రమలను క్లాసిఫికేషన్ చేసినప్పుడు రెడ్ ఇండస్ట్రీస్కి 15 రోజులలో, ఆరెంజ్ ఇండస్ట్రీస్కి 21 డేస్లలో, రెడ్ ఇండస్ట్రీస్కి వచ్చేసి మనకు 30 డేస్లలో పర్మిషన్ రావడం జరుగుతుందండి. సో థర్డ్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే 2023 నాటికి టీఎస్ ఐపాస్ కింద 96 ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ పరిశ్రమలకు రావడం జరిగింది. 4% మనకు భారీ పరిశ్రమలకు అనుమతి రావడం జరిగిందని చెప్పేసి ఇచ్చాడు. మనకు 2023 నాటికి టీఎస్ ఐపాస్ చట్టం కింద వచ్చినటువంటి పరిశ్రమలలో 96 పరిశ్రమలకు మనకు ఎంఎస్ఎంఈ పరిశ్రమలే ఉండడం జరిగింది. కేవలం 4% మాత్రమే భారీ పరిశ్రమలు ఉండడం జరిగింది కాబట్టి ఇచ్చినటువంటి థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో ఇచ్చిన దాని ప్రకారం సెకండ్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ బి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో దీనికి సంబంధించి మనకు టీఎస్ ఐపాస్లో ఉన్నటువంటి అంశాలు ఒకసారి చూసుకున్నట్లయితే సో టీఎస్ ఐపాస్ యొక్క దానిలో భాగంగా వచ్చినటువంటి అంశాలు చూసుకున్నట్లయితే ఒక పరిశ్రమ పెట్టాలంటే మనకు కావాల్సినటువంటి అప్లికేషన్ డాక్యుమెంట్స్ అనేటువంటిది మనకు టీఎస్ ఐపాస్ రావడానికన్నా ముందు 110 డాక్యుమెంట్స్ సమర్పించాల్సి ఉంటుంది. మనకు 110 డాక్యుమెంట్స్ అనేటువంటివి సమర్పించాల్సి ఉంటుంది. కాకపోతే వీటి యొక్క సంఖ్య అనేటువంటిది మనకు టీఎస్ ఐపాస్ ద్వారా 10కి మాత్రమే పడిపోయింది. అంటే అప్లికేషన్ డాక్యుమెంట్స్ వచ్చేసి మనకు చాలా తగ్గిపోవడం జరిగింది. అంటే పర్మిషన్ ఇచ్చేటువంటి డాక్యుమెంట్స్ యొక్క సంఖ్య వచ్చేసి 110 నుంచి మనకు 10కి తగ్గిపోవడం జరిగింది. అదేవిధంగా డాక్యుమెంట్స్ అనేటువంటివి ఇచ్చిన తర్వాత మనకు 72 గంటల్లోనే పరిశీలన చేయాల్సి ఉంటుంది. అంటే 3 రోజుల్లో ఇచ్చినటువంటి డాక్యుమెంట్ని 3 రోజుల్లోనే దానికి సంబంధించినటువంటి పరిశీలన చేయాల్సి ఉంటుంది.
ఉంటుంది. అదేవిధంగా నిర్ణీత సమయంలో పర్మిషన్ ఇవ్వకుంటే, ఒకవేళ నిర్ణీత సమయంలో మనకు పర్మిషన్ అనేటువంటిది ఇవ్వకుంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటారో, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి సంబంధించి ఎవరైతే ఉంటారో వారికి ప్రతిరోజు ₹1000 జరిమానా అనేటువంటిది ఉంటుందండి. ₹1000 జరిమానా అనేటువంటిది కట్టాల్సి ఉంటుంది. సో ఇది ఏంటంటే మనకి ఇచ్చినటువంటి దాని ప్రకారం 30 రోజులలో పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. గ్రీన్ ఇండస్ట్రీకి 15 రోజులు, ఆరెంజ్ ఇండస్ట్రీస్కి వచ్చేసి 21, రెడ్ ఇండస్ట్రీస్కి వచ్చేసి 30 డేస్. అట్లాంటి పరిశ్రమలకి ఆ రిక్వైర్మెంట్ డేస్కి సంబంధించి పూర్తయిన తర్వాత నుంచి వెళ్ళి మనకు ఎవ్రీ డే యాడ్ చేసి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వరకు ₹1000 ఫైన్ అనేటువంటిది కూడా ఉంటుంది. సో మనకు 2014 నుంచి 2023 నాటికి మనకు ఈ యొక్క ఐపాస్ ద్వారా వచ్చినటువంటి పరిశ్రమల యొక్క అనుమతి ఎంత అంటే 22,000, సో 22,110 పరిశ్రమలకి మనకు అనుమతి రావడం జరిగిందండి. 22,110 పరిశ్రమలకి మనకు అనుమతి రావడం జరిగింది. సో మనకు టీఎస్ ఐపాస్ కింద వచ్చినటువంటి పెట్టుబడి ఎంత అని చూసుకున్నట్లయితే 2.53 లక్షల కోట్లు అండి. 2.53 లక్షల కోట్లు మనకు పెట్టుబడిగా రావడం జరిగింది. అదేవిధంగా దీనివల్ల కల్పించబడినటువంటి ఉద్యోగాలు, టీఎస్ ఐపాస్ కింద వచ్చినటువంటి ఉద్యోగాలు చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 17.26 లక్షల ఉద్యోగాలు మనకు రావడం జరిగింది. సో ఇదంతా డాటా అనేది చూసుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. స్టేట్మెంట్ 1 వచ్చేసి టీఎస్ ఐపాస్ చట్టం కింద అత్యధిక పరిశ్రమలు అనుమతి పొందిన జిల్లా వచ్చేసి మేడ్చల్ మల్కాజ్గిరి అన్నాడు. సెకండ్ వచ్చేసి టీఎస్ ఐపాస్ చట్టం కింద అత్యధికంగా పెట్టుబడులు పొందిన జిల్లా వచ్చేసి రంగారెడ్డి ఇచ్చాడు. థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి టీఎస్ ఐపాస్ చట్టం కింద అత్యధిక ఉపాధి కల్పన పొందిన జిల్లా వచ్చేసి హైదరాబాద్ అన్నాడు. ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి వచ్చేసి 1, 3 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో ఇప్పుడు ప్రీవియస్ క్వశ్చన్లో టీఎస్ ఐపాస్కి సంబంధించినటువంటి దానికి సంబంధించిన బేసిక్స్ చూసామండి. సో ఇందులో మనకు టీఎస్ ఐపాస్ చట్టం ద్వారా వచ్చినటువంటి పరిశ్రమలకు సంబంధించి ఏ జిల్లాలో ఏ పరిశ్రమలు రావడం జరిగింది, సో దానికి సంబంధించి అనుమతి పొందినటువంటి విషయంలో కావచ్చు, పెట్టుబడులు, అదేవిధంగా ఉపాధి కల్పన అనేటువంటి అంశాలకు సంబంధించి చూసుకోవాల్సి ఉంటుంది. సో టీఎస్ ఐపాస్ చట్టం కింద అత్యధికంగా పరిశ్రమలకు అనుమతి పొందినటువంటి జిల్లా, సో అనుమతి పొందినటువంటి జిల్లా చూసుకున్నట్లయితే మనకు మేడ్చల్ మల్కాజ్గిరి అని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో మేడ్చల్ మల్కాజ్గిరి తర్వాత మనకు సంగారెడ్డి ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకు సంగారెడ్డి ఉంది. థర్డ్ ప్లేస్లో వచ్చేసి మనకు రంగారెడ్డి డిస్టిక్ ఉందండి. థర్డ్ ప్లేస్లో మనకు రంగారెడ్డి డిస్టిక్ ఉండడం జరిగింది. ఇది మనకు 2023 డాటా ప్రకారం చూసుకున్నట్లయితే టీఎస్ ఐపాస్ కింద అత్యధికంగా మనకు అనుమతి పొందినటువంటి జిల్లా వచ్చేసి మనకు మేడ్చల్ మల్కాజ్గిరి, సెకండ్ వచ్చేసి సంగారెడ్డి, థర్డ్ వచ్చేసి రంగారెడ్డి డిస్టిక్ ఉండడం జరిగింది. తక్కువ అనుమతి పొందినటువంటి పరిశ్రమలు, మనకు తక్కువ అనుమతి పొందినటువంటి జిల్లా వచ్చేసి మనకు హైదరాబాద్ ఉందండి. తక్కువ వచ్చేసి మాత్రం హైదరాబాద్ తీసుకోవాల్సి ఉంటుంది. మరి అదేవిధంగా సెకండ్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే టీఎస్ ఐపాస్ చట్టం కింద మనకు అత్యధికంగా పెట్టుబడులు, సో అత్యధికంగా పెట్టుబడులు వచ్చినటువంటి జిల్లా వచ్చేసి మనకు రంగారెడ్డి అని చెప్పేసి ఇచ్చాడు. మనకు సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో రంగారెడ్డి తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు నల్గొండ ఉంది. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో నల్గొండ, థర్డ్ ప్లేస్లో వచ్చేసి మనకు భద్రాద్రి కొత్తగూడెం ఉంది. భద్రాద్రి కొత్తగూడెం అనేటువంటిది థర్డ్ ప్లేస్లో ఉండడం జరిగింది. సో అతి తక్కువగా మనకు పెట్టుబడులు వచ్చినటువంటి జిల్లా వచ్చేసి మనకు ములుగు ఉంటుందండి. లోయెస్ట్ వచ్చేసి మనకు ములుగుగా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇచ్చిన దాని ప్రకారం సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా మనం థర్డ్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే టీఎస్ ఐపాస్ చట్టం కింద మనకు ఉపాధి అవకాశాలు, అత్యధికంగా ఉపాధి అవకాశాలు పొందిన జిల్లా వచ్చేసి హైదరాబాద్ అని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో మనకు ఉపాధి అవకాశాలు అత్యధికంగా రంగారెడ్డిలో రావడం జరిగింది. సెకండ్ వచ్చేసి మనకు వరంగల్లో రావడం జరిగిందండి. సెకండ్ వచ్చేసి వరంగల్, మనకు థర్డ్ వచ్చేసి సంగారెడ్డి డిస్టిక్లో మనకు ఉపాధి అవకాశాలు రావడం జరిగింది. సో దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఇచ్చినటువంటి దానిలో స్టేట్మెంట్ 1, 2 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో టీఎస్ ఐపాస్ కింద మనకు అనుమతులు అంటే మాత్రం మేడ్చల్ మల్కాజ్గిరి, పెట్టుబడులు అత్యధికంగా వచ్చినటువంటి జిల్లా వచ్చేసి అంటే రంగారెడ్డి, ఉపాధి కల్పన అత్యధికంగా వచ్చినటువంటి జిల్లా అంటే రంగారెడ్డి. సో ఇవి ఒక డాటా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మనకు టీఎస్ ఐపాస్ వచ్చిన తర్వాత మనకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించేటువంటి ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్లో మనకు ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ తీసుకున్నట్లయితే 2016 సంవత్సరానికి తెలంగాణ అనేటువంటి మొదటి ప్లేస్లో ఉందండి. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనకు తెలంగాణ మొదటి ప్లేస్లో ఉంది. 2018 సంవత్సరానికి తెలంగాణ వచ్చేసి 2వ స్థానంలో ఉంది. 2018కి 2వ స్థానంలో ఉంది. అదేవిధంగా 2019కి 3వ స్థానంలో ఉండడం జరిగింది. సో ఇదంతా క్రెడిట్ వచ్చేసి మనకు టీఎస్ ఐపాస్కు చెందుతుంది కాబట్టి సో టీఎస్ ఐపాస్కి సంబంధించినటువంటిది మనం అంత సమాచారం చూసుకోవాల్సి ఉంటుందండి. సో మనకు 2016లో తెలంగాణ ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మొదటి స్థానము, 2018లో 2వ స్థానము, 2019లో 3వ స్థానంలో రావడం జరిగింది. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. టీ ఐడియా తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనియర్ అడ్వాన్స్మెంట్ని తెలంగాణ ప్రభుత్వం 2014 అని చెప్పేసి తీసుకోండి. 2014 నవంబర్ 29న ప్రారంభించారు. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి టీ ఐడియా ద్వారా నూతన ఔత్సాహికుల్ని ప్రోత్సహిస్తారని ఇచ్చాడు. థర్డ్ స్టేట్మెంట్లో టీ ఐడియా ద్వారా పరిశ్రమల ఏర్పాటులో మహిళలకి 50% రిజర్వేషన్ని కల్పిస్తారన్నాడు. ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి వచ్చేసి 1, 3 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో టీ ఐడియా తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్
డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనియర్ అండ్ అడ్వాన్స్మెంట్ని తెలంగాణ ప్రభుత్వం 2014 నవంబర్ 29 తారీఖున ప్రారంభించారు అని చెప్పేసి ఇచ్చాడు. సో మనకి ఈ స్టేట్మెంట్ అనేటువంటి కరెక్ట్ అవుతుందండి. నవంబర్ 29, 2014 సంవత్సరం తీసుకోండి, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో మనకి టీ ఐడియా అనేటువంటి ద్వారా మనకు నూతన పారిశ్రామిక ఔత్సాహికుల్ని ప్రోత్సహిస్తారు అని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. టీ ఐడియా ద్వారా పరిశ్రమల ఏర్పాటులో మహిళలకు 50% రిజర్వేషన్ని కల్పిస్తారు అని చెప్పేసి ఇచ్చాడు. మనకి స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో మహిళలకు సంబంధించి 10% రిజర్వేషన్ కల్పిస్తారు. అంటే ఇచ్చేటువంటి పరిశ్రమలకు సంబంధించినటువంటి బెనిఫిట్స్లో 10% మహిళలకు సంబంధించినటువంటి ఔత్సాహికులను ప్రోత్సహించడం జరుగుతుంది. కాబట్టి మనకు థర్డ్ స్టేట్మెంట్ అనేటువంటిది రాంగ్ అవుతుంది. సో ఇచ్చిన దాని ప్రకారం స్టేట్మెంట్ 1, 2 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో టీ ఐడియాకి సంబంధించినటువంటి పూర్తి సమాచారం చూసుకోవాల్సి ఉంటుంది. సో టీ ఐడియా అనేటువంటి పథకం అనేటువంటిది కొత్తగా పరిశ్రమలు పెట్టేటువంటి ఔత్సాహికులను ప్రోత్సహించడం కోసం దీన్ని తీసుకురావడం జరిగింది. సో ఇందులో మనకు మహిళలకు సంబంధించి 10% రిజర్వేషన్ కూడా కల్పిస్తారు. సో ఇందులో భాగంగా మనకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటంటే మనకు స్టాంప్ డ్యూటీ అనేటువంటి తిరిగి చెల్లిస్తారండి. స్టాంప్ డ్యూటీస్ అనేటువంటిది తిరిగి చెల్లించడం జరుగుతుంది. అదేవిధంగా కొత్తగా పరిశ్రమలు పెట్టినటువంటి వారికి మనకు 1 రూపీకే 1 యూనిట్ విద్యుత్ని ఇస్తారు. 1 రూపీకే 1 యూనిట్ విద్యుత్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒకవేళ ఎంఎస్ఎంఈ కంపెనీలు అయితే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి సంబంధించినటువంటి కంపెనీలు పెట్టినట్లయితే 15% సబ్సిడీ కూడా ఇస్తారండి. పెట్టుబడి విషయంలో 15% మనకు సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుంది. 20 లక్షల వరకు మనకు పెట్టుబడి సాయం కూడా చేస్తారు. 20 లక్షల వరకు పెట్టుబడి సాయం కూడా చేయడం జరుగుతుంది. అది మనకు ఎంఎస్ఎంఈ కంపెనీలకు సంబంధించి అయినట్లయితే. సో ఎంఎస్ఎంఈ కంపెనీలకు సంబంధించి పెట్టుబడి పెట్టినట్లయితే 15% వరకు పెట్టుబడి సబ్సిడీ ఇస్తారు. మనకు 20 లక్షల వరకు కూడా సబ్సిడీ ఇస్తారండి. అదేవిధంగా మనకు సంబంధించినటువంటి ట్యాక్సెస్ విషయంలో కూడా తిరిగి చెల్లిస్తారు. మనకు వ్యాట్ ట్యాక్సెస్ కావచ్చు, సిఎస్టీ కావచ్చు, అదేవిధంగా స్టేటు జిఎస్టీ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి ట్యాక్సెస్ ఏమైనా ఉంటే వాటికి సంబంధించి తిరిగి చెల్లింపులు అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా 5 సంవత్సరాల లోపు వరకు మనకు పావులా వడ్డీ రుణాలు కూడా ఇస్తారండి. ఎవరైతే కంపెనీ పెడుతున్నారో వారికి 5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారందరికీ కూడా పావులా వడ్డీకే రుణాలు ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మెగా ప్రాజెక్టు ఇట్లా పెట్టుబడి పెట్టినట్లయితే కూడా వాటికి కూడా సాయం చేయడం జరుగుతుంది. సో ఈ బెనిఫిట్స్ అనేటువంటి మనకు టీ ఐడియా అనేటువంటి పథకం కావచ్చు, రాబోయేటువంటి క్వశ్చన్స్కి సంబంధించినటువంటి కూడా బెనిఫిట్స్ అనేటువంటి యాజ్ ఈజ్గా ఉంటాయి. కాబట్టి బెనిఫిట్స్ అనేటువంటి చేంజ్ కావు. దానికి సంబంధించినటువంటి ఔత్సాహికులు ఎవరెవరికి బెనిఫిట్స్ పొందుతున్నారు అనేటువంటిది చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇందులో ఒకసారి నేను బెనిఫిట్స్ మళ్ళీ చెప్తాను చూడండి. ఈ బెనిఫిట్స్ వచ్చేటి మనకు రాబోయేటువంటి పథకాలు కూడా సేమ్ బెనిఫిట్స్గా ఉంటాయి. స్టాంప్ డ్యూటీస్ వచ్చేసి తిరిగి చెల్లిస్తారు. విద్యుత్ వచ్చేసి మనకు 1 యూనిట్కి 1 రూపీ అనేటువంటిది ఉంటుంది. ఎంఎస్ఎంఈ కంపెనీలకైతే మనకు 15% పెట్టుబడి సహాయం ఉంటుంది. 20 లక్షల వరకు పెట్టుబడి సహాయం కూడా చేస్తారు. మనకు ట్యాక్సెస్ వచ్చేసి వాల్యూ యాడెడ్ ట్యాక్స్ కావచ్చు, సెంట్రల్ ట్యాక్స్ కావచ్చు, అదేవిధంగా స్టేట్ జిఎస్టీ కావచ్చు, తిరిగి చెల్లింపు అనేటువంటిది ఉంటుంది. 5 సంవత్సరాల లోపు వరకు అంటే కంపెనీ పెట్టినటువంటి తర్వాత నుండి 5 సంవత్సరాల వరకు పావులా వడ్డీ రుణాలను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మెగా ప్రాజెక్టులు కూడా పెట్టుబడి సాయం చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుందండి. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 1 అనేటువంటిది అవుతుందండి. ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. టీ ప్రైడ్ తెలంగాణ స్టేట్ ప్రోగ్రామ్ ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ దళిత్ ఎంటర్ప్రెన్యూర్ని తెలంగాణ ప్రభుత్వం 2014 నవంబర్ 29న ప్రారంభించారు అన్నాడు. టీ ప్రైడ్ ద్వారా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళలు, దివ్యాంగుల్ని పారిశ్రామిక ఔత్సాహికులుగా ప్రోత్సహిస్తారు అన్నాడు. టీ ప్రైడ్ ద్వారా పెట్టుబడిలో 35% సబ్సిడీని కల్పిస్తారు అన్నాడు. ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి వచ్చేసి 1, 3 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో టీ ప్రైడ్ దాని యొక్క అబ్రివేషన్ కూడా చూసుకోవాల్సి ఉంటుందండి. తెలంగాణ స్టేట్ ప్రోగ్రామ్ ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ దళిత్ ఎంటర్ప్రీనర్స్ అని చెప్పేసి ఉంటుంది. సో ఈ పథకానికి సంబంధించి మనకు డేట్ వచ్చేసి 2014 నవంబర్ 29వ తారీఖున ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. కాబట్టి స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. మనకు ప్రీవియస్ పథకం కూడా మనకు 2014 నవంబర్ 29న ప్రారంభించారు. సెకండ్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే టీ ప్రైడ్ ద్వారా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళలు, దివ్యాంగులకి పారిశ్రామిక ఔత్సాహికులుగా ప్రోత్సహిస్తారని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఇక్కడ స్టేట్మెంట్ జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. సో టీ ప్రైడ్ అనేటువంటి పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీలకు కావచ్చు, అదేవిధంగా మహిళలకు, దివ్యాంగులకు పారిశ్రామిక ఔత్సాహికులుగా ప్రోత్సహించడం కోసం ఈ యొక్క పథకాన్ని ఉద్దేశించింది. మనకు ఓబీసీలకు సంబంధించి ఇందులో లేదండి. కాబట్టి ఈ స్టేట్మెంట్ ఓవరాల్గా మనకు రాంగ్ అయిపోతుంది. అదేవిధంగా టీ ప్రైడ్ ద్వారా పెట్టుబడిలో 35% సబ్సిడీని కల్పిస్తారు. అంటే ₹1,00,000 పెట్టుబడి అయితే మనకు 35% సబ్సిడీ అనేటువంటి ఇస్తారు. కాబట్టి మనకు ₹35,000 సబ్సిడీ అనేటువంటిది ఉంటుంది. సో ఇట్లా మనం చూసుకున్నట్లయితే థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో ఇచ్చినటువంటి దాంట్లో మనకు స్టేట్మెంట్ 1, 3 సరైనది కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో దీనికి సంబంధించి మనకు బెనిఫిట్స్ కూడా చూసుకున్నట్లయితే బెనిఫిట్స్ వచ్చేసి మనకు టీ ఐడియా పథకం, ఇంతకుముందు టీ ఐడియా పథకంలో ఎలాంటి బెనిఫిట్స్ అయితే ఉన్నాయో సేమ్ బెనిఫిట్స్ వచ్చేసి టీ ప్రైడ్ పథకంలో కూడా అలాంటి బెనిఫిట్సే ఉంటాయండి. సో ఇక్కడ బెనిఫిట్స్ అనేటువంటిది సేమ్ ఉంటాయి. సో మనకు వ్యాట్ తిరిగి చెల్లించడం కావచ్చు, విద్యుత్కు సంబంధించి 1 రూపీకి 1 యూనిట్ కావచ్చు, సో దానికి సంబంధించినటువంటి ఎంఎస్ఎంఈకి ఇచ్చేటువంటి బెనిఫిట్స్ కావచ్చు, మెగా పరిశ్రమలకు ఇచ్చేటువంటి బెనిఫిట్స్ అనేటువంటిది మనకు టీ ఐడియా పథకంలో ఎలాంటి బెనిఫిట్స్ అయితే ఉంటాయో టీ ప్రైడ్ పథకంలో కూడా అలాంటి బెనిఫిట్సే ఉంటాయి. దాంట్లో బెనిఫిట్స్లో ఎలాంటి చేంజెస్ ఉన్నాయండి. సో అది మనం చూసుకోవాల్సి ఉంటుంది.
సో ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందినటువంటి వారికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే మనకు 2014-15 నుంచి 2018-19 వరకు 2014-15 నుంచి 2018-19 వరకు మనకు అత్యధికంగా లబ్ధిదారులు వచ్చేసి మనకు ఎస్సీ వాళ్ళు ఉన్నారండి. ఫస్ట్ వచ్చేసి ఎస్సీ ఉన్నారు, సెకండ్ వచ్చేసి మనకు ఎస్టీ ఉన్నారు, తర్వాత వచ్చేసి మనకు స్పెషల్ ఏబుల్డ్ పర్సన్స్ అంటే దివ్యాంగులు ఉండడం జరిగింది. ఇప్పుడు 2014 నుంచి 2019 వరకు 2019-20 నుంచి 2022-23 డాటా తీసుకున్నట్లయితే మనకు అత్యధికంగా లబ్ధిదారులు ఎస్టీ వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు మనకు ఉన్నటువంటి దాని ప్రకారం ఎస్టీ ఉన్నది, నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ ఉన్నారు, తర్వాత వచ్చేసి మనకు స్పెషల్ ఏబుల్డ్ పర్సన్స్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఇది చూసుకోవాల్సి ఉంటుందండి. సో 2014-15 నుంచి 2018-19 వరకు అయితే ఫస్ట్ ఎస్సీ ఉన్నారు, సెకండ్ ప్లేస్లో ఎస్టీ, తర్వాత స్పెషల్ ఏబుల్డ్ పర్సన్. 2019-20 నుంచి వెళ్ళి 2022-23 నాటికి మనకు ఎస్టీ ఫస్ట్ ప్లేస్లో, తర్వాత ఎస్సీ, తర్వాత స్పెషల్ ఏబుల్డ్ పర్సన్స్ అనేటువంటిది టీ ప్రైడ్ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. సో ఇదంతా చూసుకోవాల్సి ఉంటుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. టీ ప్రైమ్ తెలంగాణ స్టేట్ ప్రోగ్రామ్ ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ మైనారిటీ ఎంటర్ప్రీనియర్ని తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 15, 2018 ప్రారంభించారు అన్నాడు. టీ ప్రైమ్ ద్వారా మైనారిటీ పారిశ్రామిక ఔత్సాహికులను ప్రోత్సహిస్తారు అని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1 సరైనది, బి వచ్చేసి 2 సరైనవి, సి వచ్చేసి 1, 2 సరైనవి, డి వచ్చేసి 1, 2 సరైనవి కావు అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకు టీ ప్రైమ్ యొక్క అబ్రివేషన్ చూసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రోగ్రామ్ ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ మైనారిటీ ఎంటర్ప్రీనియర్స్ అని చెప్పేసి ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం 2018 సెప్టెంబర్ 15 ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో టీ ప్రైమ్ పథకం అనేటువంటిది మనకి ఇందులో అబ్రివేషన్ చూసుకున్నట్లయితే మైనారిటీ ఎంటర్ప్రీనియర్స్ ఉన్నారు కాబట్టి మైనారిటీ పారిశ్రామిక ఔత్సాహికులను ప్రోత్సహించడం కోసం ఈ యొక్క పథకాన్ని తీసుకురావడం జరిగింది కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో ఇచ్చిన దాని ప్రకారం మనకు 1, 2 స్టేట్మెంట్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో దీని యొక్క బెనిఫిట్స్ కూడా మనకి ఇప్పుడు ఇంతకుముందు చూసినటువంటి మనకు టీ ఐడియా స్కీమ్ ఏదైతే ఉందో దాని యొక్క బెనిఫిట్స్ యాజ్ టీజ్గా మనకు టీ ప్రైమ్ యొక్క బెనిఫిట్స్ లాగా ఉంటాయండి. సో మనకు టీ ఐడియా కావచ్చు, టీ ప్రైడ్ కావచ్చు, టీ ప్రైమ్ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి బెనిఫిట్స్ అనేటువంటి మనకి యాజ్ టీజ్గా ఉంటాయి. సో ఒకసారి బెనిఫిట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకు స్టాంప్ డ్యూటీని తిరిగి చెల్లించడం కావచ్చు, విద్యుత్ వచ్చేసి 1 యూనిట్కి 1 రూపీ అనేటువంటిది కావచ్చు, ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు వచ్చేసి మనకు 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం లేదా 15% పెట్టుబడి సబ్సిడీ కావచ్చు, అదేవిధంగా ట్యాక్సెస్ని తిరిగి చెల్లించడం కావచ్చు, 5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాటికి పావుల వడ్డీ రుణాలు కల్పించడం కావచ్చు, మెగా ప్రాజెక్టులు కల్పించేటువంటి పెట్టుబడి సహాయం కావచ్చు. సో ఈ యొక్క బెనిఫిట్స్ అనేటువంటి అన్నిటికీ సేమ్ ఉంటాయి కాబట్టి ఒకసారి బెనిఫిట్స్ చూసుకుంటే మనకు సరిపోతుందండి. కాకపోతే డేట్స్ ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. దాని ద్వారా బెనిఫిట్స్ పొందేటువంటి వ్యక్తులకు సంబంధించి ఎవరెవరు ఉన్నారో చూసుకోవాల్సి ఉంటుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. బెస్ట్ బ్రాహ్మణ్ ఎంటర్ప్రీనియర్ స్కీమ్ ఆఫ్ తెలంగాణని తెలంగాణ ప్రభుత్వం 2018లో ప్రారంభించారు అన్నాడు. సెకండ్ వచ్చేసి బెస్ట్ ద్వారా బ్రాహ్మణ యువతని పారిశ్రామిక ఔత్సాహికులుగా ప్రోత్సహిస్తారు అన్నాడు. థర్డ్ వచ్చేసి కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 3 లక్షల లోపు ఉన్న బ్రాహ్మణ యువత అర్హులుగా ఉంటారు అని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి వచ్చేసి 1, 3 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో బెస్ట్ బ్రాహ్మణ్ ఎంటర్ప్రీనియర్స్ స్కీమ్ ఆఫ్ తెలంగాణ అనేటువంటిది అబ్రివేషన్గా ఉంది. ఇది మనకు 2018లో ప్రారంభించారు. సో దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో బెస్ట్ ద్వారా బ్రాహ్మణ యువతకు సంబంధించి పారిశ్రామిక ఔత్సాహికులుగా మారుస్తారని చెప్పేసి ప్రోత్సహిస్తారని చెప్పేసి ఇచ్చాడు. సెకండ్ స్టేట్మెంట్ అనేటువంటి కూడా కరెక్ట్ అవుతుంది. సో ఇక యువత దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 21 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి బ్రాహ్మణులకి ఈ యొక్క బెనిఫిట్స్ అనేటువంటివి ఉంటాయి. కుటుంబ ఆదాయం, సో బ్రాహ్మణ కుటుంబ ఆదాయం వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో 3 లక్షల లోపు ఉన్న వారికి బ్రాహ్మణ యువత అర్హులు అని చెప్పేసి ఇచ్చారు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. సో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి 1.5 లక్షల వరకు ఉంటుంది. పట్టణ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ యొక్క పథకం కింద అర్హులు కావాలంటే 2 లక్షల రూపాయలు అనేటువంటిది వారి యొక్క ఆదాయంగా ఉండాల్సి ఉంటుందండి. సో దీనికి సంబంధించి మనకు స్టేట్మెంట్స్ వచ్చేసి 1, 2 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో దీనికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ కూడా సేమ్ యాజ్ టీజ్ టీ ఐడియా గైడ్ లైన్స్ లాగానే ఉంటుంది. కాకపోతే ఈ యొక్క పథకం అనేటువంటిది ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది జరగలేదు. సో ఇది చూసుకోవాల్సి ఉంటుందండి. సో ఇది మనకు బీసీ సంక్షేమంలో భాగంగా దీనికి సంబంధించి అమలు చేస్తున్నారండి. మనకు బీసీ వెల్ఫేర్కి సంబంధించినటువంటి వాళ్ళు దీనికి సంబంధించి అమలు బాధ్యత తీసుకోవడం జరిగింది. సో ఇందులో మనకు సబ్సిడీస్ చూసుకున్నట్లయితే 1 లక్ష రూపాయల వరకు మనకు సబ్సిడీ అనేటువంటిది 80% ఉంటుందండి. 1 లక్ష రూపాయల వరకు సబ్సిడీ అనేటువంటిది 80 ఉంటుంది. 2 లక్షల రూపాయల వరకు సబ్సిడీ అనేటువంటిది 70% అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా 3 లక్షల రూపాయలకు సంబంధించి 2 లక్షల కన్నా ఎక్కువ రూపాయలకైతే మనకు 60% సబ్సిడీ అనేటువంటిది మనకు గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకు బెస్ట్ స్కీమ్కి సంబంధించి. సో ఇప్పుడు ఉన్నటువంటి స్కీమ్స్కి ఇవన్నిటి కూడా మనం చూసుకోవాల్సి ఉంటుందండి. టీ ఐడియా కావచ్చు, టీ ప్రైడ్, టీ ప్రైమ్, అదేవిధంగా బెస్ట్, వీటి యొక్క బెనిఫిట్స్ అనేటువంటి సేమ్గా ఉంటాయి. కాకపోతే దానికి సంబంధించినటువంటి బెనిఫిషియరీస్ ఎవరు ఉన్నారు అనేటువంటిది మనం పర్ఫెక్ట్గా చూసుకోవాల్సి ఉంటుందండి. సో దీనికి సంబంధించి ఆప్షన్ ఏ అనేటువంటి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు.
టీఎస్ఐఐసి తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ని 2014లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది అని చెప్పేసి ఇచ్చాడు. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ని పారిశ్రామిక పార్కుల్ని ఏర్పాటు చేయడంలో నోడల్ ఏజెన్సీగా ఉంటుందని చెప్పేసి ఇచ్చాడు. ప్రస్తుతం టీఎస్ఐఐసిలో జోన్ల సంఖ్య 10గా ఉందని చెప్పేసి ఇచ్చాడు. సో మనకు ఏలో 1-2 సరైనవి, బి వచ్చేసి 2-3 సరైనవి, సి వచ్చేసి 1-3 సరైనవి, డి వచ్చేసి 1-2-3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే మనకు టీఎస్ఐఐసి తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అనేటువంటి దాన్ని మనం 2014లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో మనకు 2014 కన్నా ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ని మనకు 1973లో ఏర్పాటు చేశారు. 1973లో మనకు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఉండేది. మనకు 2014లో తెలంగాణ సపరేట్గా ఏర్పడిన తర్వాత 2014 నుంచి టీఎస్ఐఐసి తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం సెకండ్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయడంలో ఇది మనకు నోడల్ ఏజెన్సీగా ఉంటుందని చెప్పేసి ఇచ్చాడు. మనకు సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో ఏదైతే మనకు మెగా ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అవసరమైనటువంటి భూమిని సేకరించి మనకు అవస్థాపన సౌకర్యాలు, రోడ్డు మార్గము కావచ్చు, రైల్వే మార్గము, దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనేటువంటిది మనకు ఈ యొక్క టీఎస్ఐఐసి అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది. ఇటీవల మనకు టీఎస్ఐఐసి ఆధ్వర్యంలోనే మనకు ఇండస్ట్రియల్ పార్క్స్ అనేటువంటి రావడం జరుగుతుంది. పారిశ్రామిక పార్కులు అనేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి సో దీనికి సంబంధించి ఇది నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి జోన్ల సంఖ్య 10గా ఉందని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. ప్రస్తుతం దీని ఆధ్వర్యంలో ఉన్నటువంటి జోన్ల సంఖ్య మనకు 9గా ఉంది. అది చూసుకోండి. సో ఇచ్చిన దాని ప్రకారం మనకు స్టేట్మెంట్ 1-2 సరైనవి కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో వీటి కింద ఉన్నటువంటి జోన్స్కి ఒకసారి మనం చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ వచ్చేసి మేడ్చల్ మల్కాజ్గిరి జోన్, మేడ్చల్ మల్కాజ్గిరి సిద్దిపేట జోన్ అని చెప్పేసి ఉంటుంది. ఇది ఫస్ట్ జోన్. సో ఇందులో మనకు సిద్దిపేట డిస్టిక్ కావచ్చు, మెదక్ డిస్టిక్, మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్స్ అనేటువంటి రావడం జరుగుతుంది. మన సెకండ్ జోన్ వచ్చేసి మనకు నిజామాబాద్. సో నిజామాబాద్ జోన్లో మనకి ఏమేమి వస్తాయంటే మనకు కామారెడ్డి వస్తుంది, నిజామాబాద్ వస్తుంది, ఆదిలాబాద్ వస్తుంది, నిర్మల్ వస్తుంది. సో జిల్లాలు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, కాకపోతే వాటికి సంబంధించినటువంటి జోన్ పేరు చూసుకోండి. మనకు థర్డ్ జోన్ వచ్చేసి యాదాద్రి జోన్ ఉంటుందండి. యాదాద్రి జోన్లో భాగంగా మనకు నల్గొండ ఉంటుంది, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలో వచ్చేసి మనకు ఆ జోన్లో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు శంషాబాద్ జోన్. సో శంషాబాద్ జోన్లో మనకు రంగారెడ్డి వచ్చేస్తుంది, మహబూబ్ నగర్ వస్తుంది, నగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల అనేటువంటిది మనకు శంషాబాద్ జోన్లో వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి సైబరాబాద్ జోన్. సో సైబరాబాద్ జోన్లో మనకు రంగారెడ్డి, హైదరాబాద్, అదేవిధంగా వికారాబాద్ అనేటువంటిది మనకు సైబరాబాద్ జోన్లో వస్తాయి. మనకు సిక్స్త్ జోన్ వచ్చేసి కరీంనగర్. సో కరీంనగర్ జోన్లో మనకి ఏమేమి వస్తాయంటే మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి వచ్చేసి మనకు కరీంనగర్ జోన్లో వస్తాయి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఖమ్మం జోన్. సో ఖమ్మం జోన్లో మనకు ఖమ్మం ఉంటుంది, భద్రాద్రి కొత్తగూడెం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వరంగల్ జోన్. సో వరంగల్ జోన్లో మనకు వరంగల్ ఉంటుంది, హన్మకొండ, జనగామ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు పటాన్ చెరువు. సో పటాన్ చెరువు జోన్లో మనకు సంగారెడ్డి ఉంటుంది, పటాన్ చెరువు ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకు టీఎస్ఐఐసి జోన్లో భాగంగా మనకు ఉన్నటువంటి జోన్లు ప్రస్తుతం 9 ఉన్నాయి. సో ఆ 9 జోన్లలో మనకు ఏ జిల్లాలు ఉన్నాయనేది కూడా ఒకసారి చూసుకోండి. సో దీనికి సంబంధించి మనకు ఎక్కువగా పారిశ్రామిక పార్కులు అనేటువంటి దీనికి ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి పారిశ్రామిక పార్కులు అనేటువంటిది ఎక్కడెక్కడ ఏ పేర్లతో ఏర్పాటు చేస్తుంది అనేటువంటిది మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి నేను సపరేట్ క్వశ్చన్ ఇచ్చాను. సో దానికి సంబంధించి మనం ఆ క్వశ్చన్లో చూద్దామండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. జతపరచండి అంటున్నాడు పారిశ్రామిక పార్కులు ఉన్న ప్రదేశము అని చెప్పేసి ఇచ్చాడు. 1 వచ్చేసి మనకు ఆక్వా పార్క్ అన్నాడు, 2 వచ్చేసి టాయ్ పార్క్, 3 వచ్చేసి మెడికల్ డివైస్ పార్క్, 4 వచ్చేసి ఆగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్ అన్నాడు. ఏలో యాదాద్రి జిల్లా, బి వచ్చేసి సిరిసిల్ల జిల్లా, 4 వచ్చేసి దండు మల్కాపురం, డి వచ్చేసి సుల్తాన్పూర్ అని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1A 2B 3C 4D, బిలో 1D 2C 3B 4A, సిలో 1B 2A 3D 4C, డిలో 1B 2A 3C 4D అని చెప్పేసి ఇచ్చాడు. దీనికి సంబంధించి మనం చూసినట్లయితే మనకు ఇంతకుముందు చూసినటువంటి ప్రీవియస్ క్వశ్చన్లో టీఎస్ఐఐసి తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మనకు పారిశ్రామిక పార్కులు అనేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మనకు మొత్తం పారిశ్రామిక పార్కులు ప్రస్తుతానికి 59 పూర్తి కావడం జరిగింది. 59 పారిశ్రామిక పార్కులు పూర్తి కావడం జరిగింది. ఇందులో మనకు 70 ఇంకా ప్రాసెసింగ్లో కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం అవి ఏ పార్కులు ఏ ప్లేస్లలో ఉన్నాయనేటువంటి చూసుకోవాల్సి ఉంటుంది. సో కొన్ని ఇంపార్టెంట్ పార్కులు వాటికి సంబంధించిన ప్లేసెస్ ఇవ్వడం జరిగిందండి. సో మనకి ఆక్వా పార్క్ వచ్చేసి మనకి ఎక్కడ ఉందని చూసుకున్నట్లయితే మనకు సిరిసిల్లాలో ఉందండి. ఆక్వా పార్క్ సిరిసిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. టాయ్ పార్క్, సో బొమ్మలకు సంబంధించినటువంటి టాయ్ పార్క్ వచ్చేసి మనకు యాదాద్రి జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనకు మెడికల్ డివైజెస్ పార్క్ వచ్చేసి మనకు సుల్తాన్పూర్లో ఉందండి. అదేవిధంగా మనకు ఆగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్ వచ్చేసి మనకు దండు మల్కాపురంలో ఉంది. సో దీని ప్రకారం మనకు 1B 2A 3D 4C కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో దీనికి సంబంధించి మరికొన్ని చూసుకున్నట్లయితే మనకు హైదరాబాద్ ఫార్మా సిటీ వచ్చేసి మనకు యాచారంలో ఉందండి. హైదరాబాద్ ఫార్మా సిటీ మనకు యాచారంలో ఉంది. సో ఇది రంగారెడ్డి డిస్టిక్ కింద వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇండస్ట్రియల్ పార్క్. సో ఇండస్ట్రియల్ పార్క్ వచ్చేసి మనకు జహీరాబాద్లో ఉంది. ఇండస్ట్రియల్ పార్క్ వచ్చేసి మనకు జహీరాబాద్.
అనేట్లో జహీరాబాద్లో ఉంది. అదేవిధంగా మనకు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ వచ్చేసి మనకు వరంగల్లో ఉంది. కాకపోతే దీని కరెక్ట్ ప్లేస్ వచ్చేసి మనకు చింతలపల్లి షాయంపేట మధ్యలో ఉందండి. చింతలపల్లి షాయంపేట మధ్యలో మనకు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఉంది. అదేవిధంగా మనకు ఉమెన్స్కి సంబంధించినటువంటి పార్క్ వచ్చేసి కూడా మనకు సుల్తాన్పూర్లో ఉంది. ఉమెన్స్ పార్క్ వచ్చేసి సుల్తాన్పూర్లో ఉంది. అదేవిధంగా అపారల్ వీవింగ్ పార్క్ మనకు బట్టలకు సంబంధించినటువంటి పార్క్ వచ్చేసి మనకు సిరిసిల్లలో ఉంది. అపారల్ వీవింగ్ పార్క్ వచ్చేసి సిరిసిల్లలో ఉంది. అదేవిధంగా మనకు ఫైబర్ గ్లాసెస్కి సంబంధించిన క్లస్టర్ వచ్చేసి చందానగర్లో ఉంది. ఫైబర్ గ్లాస్ క్లస్టర్ వచ్చేసి మనకు చందానగర్లో ఉండడం జరిగింది. అదేవిధంగా మనకు జనరల్ ఇండస్ట్రియల్ పార్క్ వచ్చేసి మనకు శివనగర్లో ఉందండి. జనరల్ ఇండస్ట్రియల్ పార్క్ వచ్చేసి శివనగర్లో ఉంది. మనకి ఇది సంగారెడ్డి డిస్టిక్ కిందకి వస్తుంది. అదేవిధంగా ఇండస్ట్రియల్ పార్క్ వచ్చేసి కూడా మనకు జన్నారంలో ఉంది. ఇది కూడా మనకు సంగారెడ్డి డిస్టిక్ కింద వస్తుంది. అదేవిధంగా మనకు ఐటీ పార్క్ వచ్చేసి మనకు ఉస్మాన్ నగర్లో ఉంది. సో ఇవన్నీ కూడా మనకు కొన్ని పార్కులు ఉంటాయి. సో వీటికి సంబంధించి మనం ఒకసారి వెరిఫై చేసుకున్నట్లయితే అది ఏ ప్రాంతంలో ఉంది, అది ఎక్కడ, దానికి సంబంధించినటువంటి లొకేషన్ ఏ డిస్టిక్ కిందకి వస్తుంది అనేది ఒకసారి మనం చూసుకోవాల్సి ఉంటుంది. మెయిన్ ఇంపార్టెంట్గా ఉన్నటువంటి ఈ పారిశ్రామిక పార్కులను మనం వాటి యొక్క ప్లేసెస్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. రాబోయేటువంటి ఎగ్జామ్స్లో ఖచ్చితంగా మన ఈ యొక్క పారిశ్రామిక పార్కుల నుంచి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, జతపరచండి అంటున్నాడు. స్పెషల్ ఎకనామిక్ జోన్ సెజ్ ఇచ్చాడు, ఉన్న ప్రదేశం అన్నాడు. ఏరోస్పేస్ ఇచ్చాడు. 2 వచ్చేసి బయోటెక్, 3 వచ్చేసి కెమికల్ ఫార్మేషన్, 4 వచ్చేసి ఐటీస్ అన్నాడు. ఏ వచ్చేసి నానక్రామ్గూడ, మనకి ఇది రంగారెడ్డి డిస్టిక్ కింద వస్తుంది. బి వచ్చేసి పోలపల్లి మహబూబ్ నగర్, 3 వచ్చేసి లాల్గడి మలక్పేట, ఇది మనకు మేడ్చల్ మల్కాజ్గిరిలో ఉంటుంది. నెక్స్ట్ డి వచ్చేసి ఆదిబట్ల రంగారెడ్డి డిస్టిక్లో ఉంది. సో దీనికి సంబంధించి ఏలో 1A 2B 3C 4D, బి వచ్చేసి 1A 2C 3B 4A, సి వచ్చేసి 1B 2A 3D 4C, డి వచ్చేసి 1B 2A 3C 4D అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే స్పెషల్ ఎకనామిక్ జోన్ సెజ్ అంటారు. మనకి దీనికి సంబంధించినటువంటి చట్టం వచ్చేసి మనకు 2005లో వచ్చిందండి. చట్టం వచ్చేసి మనకు 2005లో రావడం జరిగింది. సో తెలంగాణకు సంబంధించి మనకు ఈ యొక్క సెజ్లో వచ్చేసి మనకు 5 వర్కింగ్లో ఉన్నాయండి. 5 అనేటువంటి వర్కింగ్లో ఉన్నాయి సెజ్లు. సో 1 వచ్చేసి మనకు ప్రాసెసింగ్లో ఉంది, 1 వచ్చేసి మనకు డీనోటిఫై చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి 4తో పాటు మరొకటి మనకు సెజ్ అనేటువంటిది మనకు వర్కింగ్లో జరుగుతుంది. సో మనకు ప్రాసెసింగ్లో ఉన్నటువంటిది ఒకటి ఉంది, అదేవిధంగా మనకు డీనోటిఫై చేయబడింది ఒకటి. సో మనకు ఏరోస్పేస్కి సంబంధించినటువంటి సెజ్ ఎక్కడ ఉందని చూసుకున్నట్లయితే మనకు ఆదిబట్ల, మనకు రంగారెడ్డి డిస్టిక్లో ఉందండి ఫస్ట్ది. అదేవిధంగా మనకు బయోటెక్నాలజీకి సంబంధించినటువంటి సెజ్ వచ్చేసి మనకు లాల్గడి మలక్పేటలో ఉండడం జరిగింది. సో మనకు బయోటెక్నాలజీకి సంబంధించినటువంటి 2 ఉంటాయి. ఒకటి వచ్చేసి మనకు లాల్గడి మలక్పేటతో పాటు మనకు కరకపట్ల. సో కరకపట్ల అనేటువంటి ప్లేస్లో కూడా మనకు ఈ యొక్క బయోటెక్నాలజీకి సంబంధించినటువంటి సెజ్ ఉంది. మనకు ఈ కరకపట్ల ఎక్కడ ఉందంటే సిద్దిపేట, ములుగులో ఉంది. సిద్దిపేటకు సంబంధించిన ములుగు ప్రాంతంలో ఈ యొక్క బయోటెక్నాలజీకి సంబంధించినటువంటి 2 కూడా ఉన్నాయి. అదేవిధంగా కెమికల్ ఫార్మేషన్కి సంబంధించినటువంటి సెజ్ వచ్చేసి మనకు పోలేపల్లి మహబూబ్ నగర్లో ఉందండి. పోలేపల్లి మహబూబ్ నగర్లో ఉంది. అదేవిధంగా ఐటీస్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఇది నానక్రామ్గూడ రంగారెడ్డి డిస్టిక్లో ఉండడం జరిగింది. దీని ప్రకారం అమర్చినట్లయితే 1D 2C 3B 4A కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇక్కడ మనకి 5తో పాటు బయోటెక్నాలజీకి సంబంధించిన మరొకటి మనకి ఎక్కడ ఉందంటే కరకపట్ల ములుగులో ఉంది. సో ఇవి 5 కూడా మనకు ప్రాసెసింగ్లో ఉన్నాయి. మనకు 5 కూడా మనకి ఏంటంటే వర్కింగ్లో ఉన్నాయి. ప్రాసెసింగ్లో ఉన్నటువంటిది ఒకటి మనకి ఏంటంటే ఐటీస్కి సంబంధించింది. అది ఎక్కడ ఉందంటే మనకు మణికొండ హన్మకొండలో ఉందండి. మణికొండ హన్మకొండ ప్రాంతంలో దీనికి ఐటీస్కి సంబంధించినటువంటి మనకు సెజ్ అనేటువంటిది మణికొండ హన్మకొండ ప్రాంతంలో దీని ప్రాసెసింగ్లో జరగడం జరుగుతుంది. డీనోటిఫై చేయబడినటువంటి సెజ్ ఏంటంటే మనకు ఎలక్ట్రానిక్ హార్డ్వేర్. సో ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ అనేటువంటిది మనకు దీనికి సంబంధించి ఇది హార్డ్వేర్కి సంబంధించింది. మనకు దీన్ని డీనోటిఫై చేయడం జరిగిందండి. ఇది మనకి ఎక్కడ ఉందంటే మహేశ్వరం రంగారెడ్డి డిస్టిక్లో ఉందండి. రంగారెడ్డి డిస్టిక్లో ఉన్నటువంటి మహేశ్వరంలో ఎలక్ట్రానిక్స్ హార్డ్వేర్కి సంబంధించినటువంటి సెజ్ను ఉంది. ఇది మనకు డీనోటిఫై చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, జతపరచండి అంటున్నాడు. గిరిజన ఉత్పత్తి సహకార కేంద్రము ప్రాంతము అని చెప్పేసి ఇచ్చాడు. 1 వచ్చేసి తేనె శుద్ధి కేంద్రము, 2 వచ్చేసి జిగురు శుద్ధి కేంద్రము, 3 వచ్చేసి పసుపు తయారీ కేంద్రము, 4 వచ్చేసి చింతపండు శుద్ధి కేంద్రం అన్నాడు. ఏ వచ్చేసి కొండనాగుల మహబూబ్ నగర్, బి వచ్చేసి ఏటూరు నాగారం, సి వచ్చేసి ములుగు అన్నాడు, డి వచ్చేసి కామారెడ్డి అన్నాడు. ఏలో 1A 2B 3C 4D, బిలో 1D 2C 3B 4A, సిలో 1B 2A 3D 4C, డిలో 1D 2C 3A 4B అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకు గిరిజన ఉత్పత్తులకు సంబంధించినటువంటి సహకార కేంద్రాలు కూడా ఉన్నాయి. సో ఇది మనకు తేనె శుద్ధి సహకార కేంద్రం అనేటువంటి మనకి ఎక్కడ ఉందని చూసుకున్నట్లయితే కామారెడ్డిలో ఉందండి. సో తేనె శుద్ధి సహకార కేంద్రం వచ్చేసి కామారెడ్డిలో ఉంది. అదేవిధంగా మనకు జిగురు శుద్ధి సంబంధించినటువంటి కర్మాగారం, జిగురు శుద్ధికి సంబంధించినటువంటి గిరిజన ఉత్పత్తులకు సంబంధించిన సహకార కేంద్రం మనకి ఎక్కడ ఉందంటే మనకు ములుగు డిస్టిక్లో ఉంది, ములుగులో ఉంది.
అదేవిధంగా మనకు పసుపు తయారీ కేంద్రం, సో పసుపుకు సంబంధించినటువంటి తయారీ కేంద్రం వచ్చి మనకు ఏటూరు నాగారంలో ఉంది. సో ఇది కూడా మనకు ములుగు డిస్టిక్లో బాగా వస్తుంది. చింతపండు శుద్ధి కేంద్రం వచ్చేసి మనకి ఎక్కడ ఉందని చూసుకున్నట్లయితే మనకు కొండనాగుల ప్రాంతం మనకు మహబూబ్ నగర్లో ఉంది. దీని ప్రకారం మనకు అమర్చినట్లయితే 1D 2C 3B 4A కాబట్టి ఆప్షన్ బి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. మనకు ఈ గిరిజన ఉత్పత్తులకు సంబంధించి సహకార కేంద్రాలు ఏ ప్రాంతాలలో ఉన్నాయో చూసుకోవాల్సి ఉంటుంది. తేనెకు సంబంధించి మాత్రం కామారెడ్డిలో ఉంది. జిగురు శుద్ధి కేంద్రం వచ్చేసి ములుగులో ఉంది. పసుపు తయారీ కేంద్రం వచ్చేసి మనకు ఏటూరు నాగారం. చింతపండు శుద్ధి కేంద్రం వచ్చేసి కొండనాగుల. అదేవిధంగా మనకు ఇప్పుడు సోయాబీన్ ప్రాసెసింగ్ సెంటర్ కూడా ఉందండి. సో ఇది మనకు ఉట్నూరులో ఉంది. సోయాబీన్కి సంబంధించినటువంటి ప్రాసెసింగ్ సెంటర్ వచ్చేసి మనకు ఉట్నూరు ప్రాంతంలో ఉండడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. జతపరచండి అంటున్నాడు. ఎంఎస్ఎంఈని ప్రోత్సహించేటువంటి చర్యలు, అది మనకు ఏర్పాటైనటువంటి సంవత్సరం అని చెప్పేసి అన్నాడు. టీఎస్ గ్లోబల్ లింకర్ అన్నాడు. 2 వచ్చేసి ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్స్ అన్నాడు. 3 వచ్చేసి టీఎస్ మనకు తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేటువంటి దానికి సంబంధించి అన్నాడు. నెక్స్ట్ వచ్చేసి 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇవి ఎప్పుడు వచ్చినాయి అనేటువంటి ఇయర్స్తో జతపరచాల్సి ఉంటుంది. ఏ వచ్చేసి 2017, బి వచ్చేసి 2019, సి వచ్చేసి 2021, డి వచ్చేసి 2014 అని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఏలో 1A 2B 3C 4D, బిలో 1D 2C 3B 4A, సిలో 1B 2A 3D 4C, డిలో 1B 2A 3C 4D అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకు టీఎస్ గ్లోబల్ లింకర్. సో టీఎస్ గ్లోబల్ లింకర్ అనేటువంటిది మనకు ఇది ఎప్పుడు ఏర్పడిందని చూసుకున్నట్లయితే 2019లో ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది మనకు ఎంఎస్ఎంఈలకు సంబంధించి. టీఎస్ గ్లోబల్ లింకర్ అనేటువంటిది ఏంటంటే ఎంఎస్ఎంఈలు మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ సంస్థలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కొనుగోలుదారులను అంచనా వేయడానికి సహాయపడేటువంటి డిజిటల్ నెట్వర్క్ ప్లాట్ఫామ్ అండి. మనకి ఏంటంటే ఇది ఏంటంటే ఎంఎస్ఎంఈలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కొనుగోలుదారులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి అంచనా వేయడానికి సహాయపడేటువంటి డిజిటల్ నెట్వర్క్ ప్లాట్ఫామ్గా మనకు టీఎస్ గ్లోబల్ లింకర్ చూసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు 2019 సంవత్సరంలో రావడం జరిగింది. అదేవిధంగా ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్స్. సో ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్స్ వచ్చేసి మనకి ఎప్పుడు వచ్చిందంటే 2017లో వచ్చాయండి. ఇది 2017లో రావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఏవైతే ఎంఎస్ఎంఈలు మూసివేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఉంటాయో వాటిని పునరుద్ధరణ కోసం వచ్చినటువంటిదే ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్స్. మూసివేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఎంఎస్ఎంఈలను పునరుద్ధరించడం కోసం తీసుకొచ్చినటువంటి వాటిని మనకి ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్స్ అంటారు. మనకి ఇది 2017లో రావడం జరిగింది. అదేవిధంగా టీఎస్టీపీసీ అంటే తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్. సో ఇదేంటంటే మనకు ఎంఎస్ఎంఈల యొక్క వాణిజ్యాన్ని ప్రోత్సహించడం కోసం తీసుకొచ్చినటువంటి దాన్నే తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అని చెప్పేసి అంటారు. ఇది మనకు 2014లో ఏర్పాటు చేయడం జరిగిందండి. 2014లో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్, ఒకటే జిల్లా ఒకటే ప్రోడక్ట్ అని చెప్పేసి దీన్ని మనకు ఎప్పుడు వచ్చిందని చూసుకున్నట్లయితే 2011లో ఈ యొక్క పథకాన్ని తీసుకురావడం జరిగింది. సో ఇదేంటంటే విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయగలిగేటువంటి జిల్లా నిర్దిష్ట ఉత్పత్తులను గుర్తించి ఆ ఉత్పత్తులు చేసేటువంటి వాటికి మార్కెట్ సౌకర్యాన్ని కల్పించడము, వాటికి ఆయా జిల్లాలకు సహాయపడడానికి ఉద్దేశించినటువంటి పథకమే మనకు 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అనేటువంటిది ఉంటుంది. సో దీనికి సంబంధించి ఏంటంటే మన ఒక ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి ప్రోడక్ట్ విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే విధంగా ఆ యొక్క ప్రోడక్ట్కి సంబంధించి మార్కెట్ సౌకర్యం కల్పించడం అనేటువంటిది ఈ యొక్క పథకంలో ఉద్దేశంలో భాగంగా ఉంటుంది. సో ఇవి మనకు చాలా ఇంపార్టెంట్స్ అండి. మనకు వీటికి సంబంధించి ఇయర్ ఫార్మేషన్ చూసుకోవాల్సి ఉంటుంది. వాటిలో భాగంగా బెనిఫిట్స్ ఏంటి అనేది చూసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు 1B 2A 3D 4C కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్ అండి. థ్యాంక్ యూ ఆల్ అండి.